హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ ఎలక్షన్స్లో చూసాం, బీజేపీ అధికారంలోకి వచ్చింది. 27 సంవత్సరాల తర్వాత అతి ఘోరంగా విఫలమవడం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఓటమి గల కారణాలు ఏంటి? బీజేపీ ఈ విధంగా వరుస విజయాలు సాధించడంలో ఎటువంటి వ్యూహాలు పన్నుతుంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్, ఢిల్లీలో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చారు. మూడోసారి రావడంలో విఫలమైపోయారు. బీజేపీ వరుసగా హర్యానాలో గెలిచారు. విధంగా కంటిన్యూ గెలుచుకుంటూనే వస్తున్నారు వాళ్ళు. బీజేపీ గెలుపు గల కారణాలు ఏంటి? మరి ఇక్కడ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? అంటే మిగతా రాజకీయ పార్టీలతో పోలిస్తే బీజేపీకి మనీ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, మీడియా ఉంది. ఓకే. ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మీరు ఉదాహరణకు చూస్తే ఇప్పుడు ప్రధానమంత్రి ప్రచారము చేసిన తర్వాత ఎన్నికల కంటే ఒకరోజు ముందు ప్రచారం చేయకూడదు. కానీ వాళ్ళు ఎలా చేశారంటే బడ్జెట్ తర్వాతే ఎన్నికలు పెట్టారు. బడ్జెట్లో మధ్యతరగతి, ఢిల్లీ అంటే మధ్యతరగతి, ఆ మధ్యతరగతికి కావాల్సిన కొన్ని ట్యాక్స్ కన్సెషన్స్ అవి ఇచ్చారు. అంటే ఎన్నికలు బడ్జెట్ పెట్టిన ఒక 3-4 రోజులకి జరిగాయి. ఓకే. రెండవది, ఎన్నికల కంటే ఒక రోజు ముందు కానీ ఎన్నికల రోజు కానీ ప్రచారం చేయకూడదు. కానీ లోక్సభలో ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి ఆయన థ్యాంక్స్ చెప్తూ ఒకరోజు ముందు అక్కడ పెద్ద లెక్చర్ ఇచ్చాడు. ఓకే. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న రోజు రాజ్యసభలో మాట్లాడాడు. అంటే ఎంత ఆర్కెస్ట్రేటెడ్గా, దీని ఎంత వ్యూహాత్మకంగా చేస్తున్నారో దీనివల్ల మనకు అర్థమవుతుంది. అంటే భారతీయ జనతా పార్టీకి ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటింటికి వెళ్ళగలిగిన కాడర్ ఉంది. ఒక భావజాలముతో విశ్వాసం ఉన్న వాళ్ళు, వాళ్ళకుండే మ్యాన్ పవర్, అంటే వాళ్ళకు సరస్వతి శిశు మందులు చదివిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆర్ఎస్ఎస్ శాఖల్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక భావజాలంలో విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఒక హ్యూజ్ మ్యాన్ పవర్ ఉంది. మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా అంత విశ్వాసాలు ఉన్నటువంటి కాడరు, యంగ్ కాడరు, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసే కాడరు లేదు. ఓకే. వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి సమస్యల గురించి ఏవైనా కొన్ని పరిష్కరించగలిగి ఉంటే పరిష్కరించి రకరకాలుగా ఓటర్స్ దగ్గరికి వాళ్ళు రీచ్ కాగలుగుతున్నారు. వాళ్ళకు భావజాలం ఉంది. ఆ భావజాలం మంచిదా కాదని అది వేరే చర్చ. కానీ భావజాలం ఉంది. ఒక హిందూ రాష్ట్రం కావాలి. ప్రజలు కూడా హిందూ రాష్ట్రం అంటే ఏముంటుంది, ఆ హిందూ రాష్ట్రంలో ఆర్థిక సమానత్వం ఉంటుందా, అందరికి అవకాశాలు ఉంటాయా, అందరూ కలిసిమెలిసి ఉంటారా, భారత రాజ్యాంగంలో ఉండే విలువలు దాంట్లో ఉంటాయా, ఈ చర్చ ఏమి ఉండదు. మనకు హిందూ రాష్ట్రం కావాలి. ఇక వీళ్ళు హిందూ అని అనుకున్నంటే మన రాష్ట్రం కావాలి. ఇది ఇప్పుడు హిందూ రాష్ట్రం కాకపోతే ఏమైంది? ఇప్పుడు ఎవరు అధికారం ఉంది? హిందువులే కదా. నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ అంటే హిందువులే కదా. ఇంకా హిందూ రాష్ట్రం ఏముంటుంది? కానీ హిందూ రాష్ట్రం కావాలంటున్నావు. ప్రజలు అది అడగండి. ఇప్పుడు హిందూ రాష్ట్రం కాకపోతే ఇది హిందువులే పరిపాలించే రాష్ట్రం, హిందూ రాష్ట్రం అంటే ఇప్పుడు హిందూ రాష్ట్రమే కదా. ఆ మాటకే కాంగ్రెస్ వాళ్ళు అంతా హిందువులే కదా. కేవలము మీరు మైనార్టీని అప్పీజింగ్ అని అంటున్నారు, కానీ మైనార్టీస్ ఎంత ఉన్నారు? అసలు ఎవరైనా అప్పీజ్ చేసినా వాళ్ళు 10-15% ఉంటే 15% అప్పీజ్ చేస్తే ఎన్నికలు గెలుస్తారా? అప్పీజ్ చేయాలంటే హిందువులని అప్పీజ్ చేయాలి, ఎన్నికలు గెలవాలంటే మైనార్టీని అప్పీజ్ చేసి. ఇక మా కేజ్రీవాల్ అంటే ఆయన కరప్షన్కు వ్యతిరేకంగా పోరాటము చేసి వచ్చినవాడు, కానీ ఆయన కట్టుకున్న బిల్డింగ్ కానీ అది ఎలా కట్టుకోవాల్సింది కాదు ఒకటి. రెండవది, ఆయన ఒక ప్రధానమంత్రి కావాలని దానివల్ల ఇండియా కూటమిలో తాను నిర్వహించవలసిన పాత్ర నిర్వహించలేదు. ఆ మీటింగ్ కూడా అటెండ్ చేయలేదు. అదే మమతా బెనర్జీ కూడా చేస్తున్నారు. ఆమె కూడా మీటింగ్లు అటెండ్ చేయకుండా ప్రధానమంత్రి ఎవరు కావాలంటే తానేదో ఒక చాయిస్ చెప్పి, ఇప్పుడు ప్రధానమంత్రి మీరు పవర్లోకి వస్తారా అని వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి ఎవరని ఈ కేజ్రీవాల్కు ఉండే బలహీనత, తాను జాతీయ స్థాయిలో వెళ్తాను, ప్రధానమంత్రి అవుతాను అనడం ఏదైతుందో అది ఆయన బలహీనత. ఓకే. మీ స్ట్రెంత్ మీకు తెలిసి ఉండాలి. యు ఆర్ నాట్ అన్ ఆల్ ఇండియా పార్టీ. ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఆల్ ఇండియా ప్రెసిడెన్స్ ఉంది. అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకు ఎవరు కొంత సపోర్టు బేస్. మూడవది, మీరు ఓట్ల సంఖ్య పరిగణిస్తే వాళ్ళకు 47% వస్తే వీళ్ళకు 43% వచ్చింది. కానీ 22 సీట్స్ వచ్చినాయి, వాళ్ళకు 48 సీట్స్. మన ఎన్నికల విధానంలో కూడా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉంటే
ఆప్కు 35-38 దాకా వచ్చాయి, వాడుకు 40-42 వచ్చాయి ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్. అది అట్ట కాకుండా మన ఎన్నికల విధానమే ప్రతి కాన్స్టిట్యూన్స్లో మెజారిటీ వస్తే అది ఆ మెజారిటీ అంటే అబ్సల్యూట్ మెజారిటీ కాదు. మీకు 40% వచ్చి పక్క వాడికి 30% వస్తే మీరు గెలుస్తారు. ఓట్లు 10%, 5%, కానీ గెలుస్తారు. కనుక ఈ ఎన్నికల విధానంలో వలన కూడా జాతీయ స్థాయిలో కూడా మీకు అదే జరుగుతున్నది. ఇంతవరకు 50% కంటే ఓట్లు ఎక్కువ వచ్చిన పార్టీలు చాలా తక్కువ. ఒక్క రాజీవ్ గాంధీ మాత్రమే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత సింపతి వేవ్లో ఆయనకు చాలా సీట్లు వచ్చాయి. కనుక ఈ అన్ని కారణాల వలన కేజ్రీవాల్ చాలా జాగ్రత్తగా ఉండవలసింది. కేంద్ర ప్రభుత్వము హెరాస్ చేయడానికి, అన్పాపులర్ చేయడానికి, వ్యక్తి మీద దెబ్బ కొట్టడానికి వాళ్ళు మనీ లాండరింగ్ అంటున్నారు, తర్వాత కరప్షన్ అంటున్నారు, తర్వాత సంస్థలన్నిటిని ఉపయోగిస్తున్నారు. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఒక కాలంలో వాళ్ళ రిపోర్ట్ అంటే అందరూ దాన్ని గౌరవించేవాళ్ళు. ఇప్పుడు కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ నిష్పక్షపాతంగా ఉన్నాడా? వాళ్ళు చేయవలసిన పని, అది కాన్స్టిట్యూషనల్ బాడీ, అది నిష్పక్షపాతంగా ఏం జరిగిందో చెప్పాలి. కానీ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా రిపోర్టు కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఇవ్వడం, ఇది జ్యుడిషియరీ కూడా ఆయనకు సమయంలో విని కేసు నిజంగా ఆయన కరప్షన్ ఇన్వాల్వ్, లిక్కరు స్కామ్లు ఉన్నాడా లేదా జ్యుడిషియరీ యాక్ట్ చేయకపోయాయి. ఆయన చివరికి అరెస్ట్ చేసిరి, ఆయన జైల్లో పెట్టారు. సిసోడియాని అయితే బోల్డెన్ రోజులు 1.5 years జైల్లో పెట్టారు. కనుక ఇవి మొత్తంగా అన్ని రకాలైన హంగులు ఏవైతున్నాయో వాటి భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నీళ్ల విషయం ఉందనుకోండి, ఢిల్లీలో నీళ్లు అందరికీ రాలేదు, నీళ్ళు ఇవ్వలేదని. అది హర్యానా నుంచి నీళ్లు రావాలి, హర్యానా కంట్రోల్ చేస్తున్నది బీజేపీ. హర్యానా నుంచి నీళ్ళు రాకపోతే ఎవరు రెస్పాన్సిబుల్? హర్యానాలో అధికారంలో ఉండేటువంటి పార్టీ నీళ్లు వదలకపోతే మనం హర్యానా పార్టీని బ్లేమ్ చేయాలి. ఢిల్లీ వాళ్ళకు నీళ్ళు ఎందుకు వదిలేదు, దాన్ని ఆప్కు బ్లేమ్ చేస్తున్నారు. ఆప్ మీద పడేశారు, నీళ్లు సరిగా ఇవ్వలేదు, తాగునీళ్ళే సరిగా ఇవ్వలేదు ప్రచారం జరిగింది. వీళ్ళేమో హర్యానా వాడు అక్కడ నీళ్ళు ఆపెట్టాడని వీళ్ళు చెప్తున్నారు, ఎందుకంటే నీళ్లు వచ్చేది అక్కడ నుంచి. కనుక ఈ నీళ్ళ విషయంలో ఇప్పుడు యమునా నది క్లీన్ చేయలేదని అంటున్నారు, హైదరాబాద్ ఢిల్లీ పట్టణాన్ని సరిగా మెయింటైన్ చేయలేదు అంటున్నారు. కానీ మొత్తం పవర్ ఎవరిదే ఉంది? గవర్నర్ జనరల్. మొత్తం పవర్స్ అంతా ఢిల్లీకి, ప్రతి ఫైలు గవర్నర్ పోవాలి, గవర్నర్ జనరల్. మరి గవర్నర్ ఎవరు అపాయింట్ చేశారు? బీజేపీ. తర్వాత లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? బీజేపీ చేతిలో. మరి పవర్ మీ చేతిలో ఉంది, రిసోర్సెస్ మీ చేతిలో ఉంది. గవర్నర్ అనేటువంటి వాడు ఆయన మీ ప్రతినిధి, మీరు ప్రతి ఫైలు ఆయన దగ్గరికి పోవాలన్నారు. మరి ఢిల్లీ నగరం కానీ, లేకపోతే యమునా నది క్లీనింగ్ కానీ, లేకపోతే ఢిల్లీకి నీళ్లు రాకపోవడం కానీ, ఇవేమో మీరు బీజేపీని బ్లేమ్ చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కొంత బాధ్యత తీసుకోవాలి కదా. ఇప్పుడు కొత్త ఢిల్లీని సృష్టిస్తామన్నారు, అది ఆపున్నా ఇంకెవరైనా అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉండే పార్టీ, అంత రిసోర్స్ ఉన్న పార్టీ. ఢిల్లీ నగరంలో అన్ని ఎంబసీస్ ఉంటాయి, మరి ఢిల్లీ నగరంలో అన్ని వసతులు లేవని మీరు ఆప్ మీద పడేస్తే ఎట్లా? అసలు అధికారం మీద ఉండే, వనరులు మీ దగ్గర ఉండే, పవర్ మీ దగ్గర ఉండే, అయినా కూడా బ్లేమ్ చేశారు. ప్రజలేమో దీన్నే మేము అర్ధ చైతన్య దశ అంటాం. అంటే కారణాలు ఏమిటో తెలుసుకోకుండా ప్రచారానికి లొంగిపోయేటువంటి ఒక ప్రజాభిప్రాయం మన దేశంలో. ఈవెన్ ఢిల్లీ మధ్యతరగతి కూడా ఇవన్నీ ఎలా జరుగుతుంది, ఎందుకు ఎలా జరుగుతుంది అని ఆలోచించే స్థితిలో లేకపోవడం వలన మధ్యతరగతి ఈ మొత్తం ఎన్నికల్లో వర్డిక్ట్ అలా ఇచ్చారు. కానీ ఇది ఎందుకో ప్రజాస్వామ్య వ్యవస్థకి, రాజ్యాంగ స్ఫూర్తికి, ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఉండడానికి, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కానీ లేదా ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న పద్ధతి చూస్తే ఇవి సంస్థలు ఇవన్నీ పెట్టింది ఎందుకంటే ఇటువంటివి జరగకుండా. కానీ ఇవన్నీ జరిగేదానికే వాళ్ళు తోడ్పడుతున్నారు, కానీ జరిగేదాన్ని ఆపడానికి, లేకపోతే దాన్ని కాన్స్టిట్యూషన్ వాల్యూస్ను, కాన్స్టిట్యూషన్ స్పిరిట్ను ప్రొటెక్ట్ చేయడానికి చేయకపోవడం వలన ఇవాళ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది. మరి దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే రేపు పరిస్థితి ఏమిటి అనేది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం. ఈవీఎం ట్యాంపరింగ్ ఇస్ పాసిబుల్ సార్? అంటే ఒకటి ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు ఈవీఎం ఉపయోగించేప్పుడు మొదట ఈవీఎం పనిచేస్తుందా లేదా అనేది ఒక 80 ఓట్లు ఇస్తారు, అది చెక్ చేయడానికి. ఆ 80ని తీసేస్తారు, తీసి మళ్ళీ ఈవీఎం ఫ్రెష్గా యూజ్ చేస్తారు. కొందరు ఏమంటారు అంటే ఈ 80 ఓట్లు అవుతున్నాయో వాళ్ళు ఆ ఈవీఎంను మేనేజ్ చేసేవాళ్ళు వాటిని బీజేపీలో కలిపేటువంటి అవకాశం ఉంది, అది మొత్తం తీసేసే బదులు. అందుకని 4-5 వేల తేడాతో ఓడిపోయిన చోట ఇక్కడ కూడా చాలా తక్కువ మెజార్టీతోనే గెలిచారు.
అటువంటి చోట ఒకవేళ ప్రాపర్గా దాని మీద నిఘా లేకపోతే, ఒకవేళ అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసరు లేకపోతే అతను ఎవరైతే ఈవీఎం మేనేజ్ చేస్తున్నాడో అతను ఒకవేళ ఈ పార్టీకి సానుభూతి పరుడైతే ఆ 80 ఓట్లని పార్టీ ఓట్లకు కల్పన. అందుకని పడ్డ ఓట్లకి తర్వాత వీళ్ళు రిజల్ట్ వచ్చిన ఓట్లకి తేడా కనిపిస్తుంది. ఆ తేడా ఎందుకు వచ్చిందని అడుగుతూనే ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, ఇది పబ్లిక్ డొమైన్ కాదని వీళ్ళు యాక్ట్ను మార్చి సడన్గా లా తీసుకొచ్చారు. అన్ని ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ కమిషన్ ప్రజలకి ఇవ్వాల్సిన అవసరం లేదని. ఇది మరి ఎంత అన్యాయం అసలు. ప్రజలు ఎన్ని ఓట్లు పడ్డాయి, ఓట్లు పడ్డ ఓట్లకి కౌంట్ చేసిన ఓట్లకి తేడా ఉందంటే ప్రజలు అడుగుతున్నారు ఈ తేడా ఎందుకు వచ్చిందంటే ఈ తేడా అడిగేటువంటి హక్కు మీకు లేదని ఎలక్షన్ కమిషన్ అంటుంది. దానికి కావాల్సినటువంటి లా పాస్ చేశారు. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? ఒక డెమోక్రటిక్ వేగా ప్రజాభిప్రాయం ఎలా ఉందో కనుక్కోవడానికి ఎన్నికలను చాలా ఫేర్గా జరపవలసినటువంటి సందర్భంలో అనుమానాలు ఉన్నాయి. ఇవి నిజమా కాదని అనుమానాలు అయితే ఉన్నాయి. అప్పుడప్పుడు మనకు అనుమానాలు నిజమేనా, ఎందుకంటే ప్రజలేమో మరి ఓట్లు వేసినా మన వాళ్ళు గెలవలేదు అనేటువంటి ఒక అనుమానం కనుక ఆ పాసిబిలిటీ ఉంది. ఆ పాసిబిలిటీ ఉంటే ఆ పాసిబిలిటీ వలన ఇలాంటి పొరపాట్లు